దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. అక్టోబర్ 27. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. లూకా సువార్త 14 నుండి 16 అధ్యాయములు. 14వ అధ్యాయము. విశ్రాంతి దినము అయిన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన యెడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఉపమానము చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపట్టి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పెను. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండను, గుడ్డివాండను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండే వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనిచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనిచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిని గాని ఇంకనూ చోటుండదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచి కొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ, ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినునుగా కాని వారితో చెప్పెను.
15వ అధ్యాయం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకును ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారుమనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారుమనసు పొంది ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారుమనసు పొంది ఒక పాపి విషయమే దేవుని దోతలేట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. మరియు ఆయన ఇట్లా నేను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనే పిలుచుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతడితో, తండ్రి, నేను పరలోకపునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవేమిటని అడగగా దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితవని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. 16వ అధ్యాయం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవిక మీదట గృహ నిర్వాహకుడివై ఉండన వల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడి ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకుని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదట వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు ఈ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పెను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా వారు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వాడు, నీవు నీ చీటీ తీసుకుని 80 తూములను వ్రాసికొనమని చెప్పెను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.
మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్యసువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యంలో బలవంతంగా జొరబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచరించుచున్నాడు. ధనవంతుడొకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కరువులతో నిండినవాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఒడిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము నువ్వు అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతనపడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీ వేతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడలా వారు మారుమనసు పొందుదురని చెప్పెను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన నేను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా కొరకునైనా రక్తము చిందించి ప్రాణము పెట్టి పాతాళ వేదన అనుభవించి 3వ దినమును తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వను మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు నాయన దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మా కుటుంబ సైతం నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుడ్డలు పెట్టండి. అయ్యా, మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. మా పట్టణంలో ప్రతి ఒక్కరికి సువార్త అందునట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తా ధైర్యంతో వాక్యంలో బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. అయ్యా నాయన, సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయమైపోవును గాక. అయ్యా తండ్రి, వారిని, వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ మహిమస్సులో తీర్చండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకొని దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి. నీ పరిపూర్ణతలోకి వచ్చే కృపను దయచేయండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చిన ఆయన అయ్యా తండ్రి, ఏక మనసు కలిగిన ఆయన ఉండే కృపను దయచేయండి. బుద్ధి కలిగిన కన్యకల వలె సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. అయ్యా తండ్రి, ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటి పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా తండ్రి, నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను అనుగ్రహించండి. వారందరికీ రక్షణ దయచేయండి. అయ్యా అలాగే తండ్రి నాయన, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలకు